రకాలుగా చెప్పారు కానీ భారతదేశం ఈ రోజు సుస్పష్టం చేసింది. భారతదేశం కచ్చిగా క్యాలిక్యులేటెడ్ చేసి ఈ విధంగా చేసింది. ఇది ఒక ప్రారంభం. ఆ తర్వాత ఎక్కడి వరకు ఇది వెళ్తుందో అది పాకిస్తాన్ మీద ఆధారపడి ఉంటుంది అన్నది కూడా మనం స్పష్టంగా మెసేజ్ పెట్టాం. సార్ మీరేది చేయబోతే మేము సిద్ధంగా ఉన్నామన్న ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా వాళ్ళకు వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. సార్, ప్రపంచం అంతా ఈరోజు మోదీ గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారని ఉన్నది. ఇండియన్స్ కూడా ఆ రకంగానే నిన్నటి వరకు కూడా ఎదురు చూశారు ఏం జరుగుతుంది. ఇందులో అజిత్ దోవల్ గారి పాత్ర ఏంటి సార్? దాని గురించి కూడా చాలా ఎక్కువ చర్చ అవుతుంది గత 10 రోజుల నుంచి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ముఖ్యంగా పాకిస్తాన్ విషయాల్లో ఆయనకున్న పరిజ్ఞానం అపారమైన పరిజ్ఞానం. ఆయన ఎందుకంటే అక్కడ ఆయన ఇంతకు ముందున్న సంస్థల్లో వారు అక్కడి నుంచి ఆపరేట్ చేశారు కాబట్టి పాకిస్తాన్ ప్రతి ప్రాంతము ప్రతి విషయం కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ విధంగా ఇంత స్పష్టంగా టార్గెట్స్ సెలెక్షన్ జరిగింది అంటే అందులో మనది ఎన్టీఆర్ఓ అనే ఒక సంస్థ కూడా ఉంటుంది. వారంతా కూడా మొత్తం మానిటర్ చేస్తుంటారు బార్డర్ దగ్గర ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా డెవలప్ చేస్తున్నాయి అన్నది ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటి యొక్క సహకారంతో వారు ఇన్ని రోజులు చేసిన పని ఏంటంటే ఈ స్పెసిఫిక్ టార్గెట్స్ ను బేస్డ్ ఆన్ మన ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావచ్చు, వీటన్నిటిని అందుకని ఈ బ్రీఫింగ్ లో చూడండి ప్రతి ప్రాంతంలో దాన్ని మేము అటాక్ చేయడానికి కారణాలు కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. ఇందులో వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. కసాబ్ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, హెడ్లీ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దీని వెనకాల ఉన్న హోంవర్క్ ఏదైతే ఉందో అది మనకు స్పష్టంగా కనపడింది. కాబట్టి మనం మీడియాలో ఇవన్నీ డిస్కస్ చేసి యుద్ధం వచ్చేస్తుంది మనం అనుకుంటే సమయంలో వాళ్ళు కూల్ గా వాళ్ళ హోంవర్క్ చేసి ఎవరు అనుకోని విధంగా ఈ రోజు తెల్లవారుజామున వెళ్ళి స్ట్రైక్స్ చేయడం అన్నది మనం అంతా కూడా అభినందించాల్సిన అంశం. కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఎటువంటి చర్యలకు పాల్పడదని వాళ్లకు గుణపాఠం నేర్చుకుని వాళ్లే వాళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు మట్టు పెడతారని ఆ విధంగా ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావడము, తర్వాత వాళ్ళ మీద ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడంలో భారతదేశం తర్వాత ఫేజ్ 2 లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. వివిరావు గారు చెప్పండి. సో ఎలా చూడాలి సార్ మొత్తం అంతా ఏం జరిగిందో ఏంటన్నది క్లియర్గా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసిన నేపథ్యం? మనం స్పష్టమే చేయడం కాదు, కేవలం మన ఫోకస్ కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ మీదే ఉంది. అది గమనించాల్సిన విషయం. పాకిస్తాన్కి ఏంటంటే మనం ఇంకా లాంగ్ రోప్ ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు లోపల అంతర్గతంగా